ఎవరైతే అబ్బాయిలు ఆంటీల వెనకాల పడుతున్నారో వాళ్ళు జాగ్రత్త పడాలి. ఆంటీతో సంబంధం పెట్టుకోవడం మంచిదే కదా, సేఫే కదా అని నాకు చాలామంది యూత్ అడుగుతుంటారు. నేనైతే మంచిది కాదు అని అంటానండి. ఎందుకంటే ఒకవేళ మీరు ఆ మహిళతో ఫిజికల్ రిలేషన్షిప్లో ఉన్నారన్న సంగతి వాళ్ళ హస్బెండ్కు తెలిస్తే ఏమవుతుందో మీకు తెలుసా? హస్బెండ్కి యాంగ్రీ ఇష్యూస్ ఉంటే మీపై అటాక్ జరగవచ్చు. జనరల్లీ అక్రమ సంబంధాలలో తలలు పలగొట్టుకోవడాలు చాలా మందికి నరికేసి చంపేస్తుంటారండి. ఇలాంటి టెన్షన్ కూడా, ఇలాంటి ఒక రిస్క్ కూడా మీకు ఉంటుంది. ఒకవేళ హస్బెండ్ కూల్ మైండెడ్ ఉంటే సింపుల్గా కోర్టుకు వెళ్ళి తన మెరిటియల్ లైఫ్ స్పాయిల్ చేసినందుకు మీతో కంపన్సేషన్ క్లెయిమ్ చేయడానికి సివిల్ సూట్ వేస్తాడు. దీంట్లో మీరు ఫైట్ బ్యాక్ చేయగలరు, నో ప్రాబ్లం, డౌట్ లేదు. ఒకవేళ ఆ ఆంటీ రివర్స్ గేర్ వేస్తే ఆర్ భార్యాభర్తలు ఇద్దరు ఒకటై మీరు తనను బ్లాక్మెయిల్ చేసి భయపెట్టి ఫోర్స్ఫుల్గా సెక్స్ చేశారు అని రేప్ ఎలిగేషన్స్ అండర్ సెక్షన్ 64 and 65 ఆఫ్ BNSతో మీపై పెడితే డైరెక్ట్ జైల్ అవుతుందండి. ఇలాంటి కేసెస్లో బెయిల్ కూడా అంత త్వరగా రాదు. చూడండి, ఎప్పటిదాకైతే మీకు బెనిఫిట్స్ వస్తున్నాయో అప్పటిదాకైతే ఓకే, కానీ ఎప్పుడైతే మీ సంబంధం బయటపడుతుందో, బట్టబయలు అవుతుందో, మీ పని ఫినిష్. ఆంటీతో రిలేషన్షిప్ చాలా మంది సేఫ్ అని అనుకుంటారు కదా, అలా మెయింటైన్ చేసే ప్రతి ఒక్కరి దాకా ఈ విషయం చేరేలా షేర్ చేయండి, వాళ్ళను కమెంట్స్లో ట్యాగ్ చేయండి. లా తెలుసుకోండి, మీకు మీరే లాయర్ అవ్వండి. ఇలాంటి ఇంకా లీగల్ విషయాల కోసం ఫాలో చేయండి. థ్యాంక్ యూ.